సో గైస్ ఇప్పుడు మనం నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్. సో ఇది క్రిటికల్ రీడింగ్లో ఉందన్నమాట. 5th సెమిస్టర్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ. దిస్ ఇస్ రిటన్ బై జాన్ హెన్రీ న్యూమెన్. ఓకే, సో నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ ద టైటిల్ మీన్ అని చెప్పేసి. నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అంటే నాలెడ్జ్ అనేది అన్లిమిటెడ్. అన్ని రంగాల్లో అంటే అన్ని సెక్టర్స్లలో మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. లైఫ్ ఈజ్ అంటే మన లైఫ్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి. మనం అంటే అంధకారం అంటే లైక్ బ్లైండ్గా బిలీఫ్ నుంచి బయటకు వస్తాం స్టడీస్లో ఉంటే. నాట్ ఓన్లీ దట్ మెనీ అంటే లైక్ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం అని చెప్పేసి. స్టడీస్ ఆర్ ఏ సెక్టర్లోనైనా మనం చదవడానికి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. అన్నిట్లో చదవాలి, అన్నిట్లో ముందుండాలని చెప్పేసి హెన్రీ న్యూమన్ అనే పర్సన్ అంటాడనమాట. సో మ్యాటర్ ఏంటంటే ఈయన స్టడీస్ అనేవి జస్ట్ కమర్షియల్ పర్పసే కాదు, జస్ట్ లిమిటెడ్ స్టడీసే కాదు, ఓన్లీ స్పెషలైజేషన్ చేయడమే కాదు. లెర్న్ ఆల్ ద సబ్జెక్ట్స్, గెయిన్ సమ్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ గ్రోత్ అని చెప్పేసి ఒక సమ్మరీ అనేది ఇస్తాడనమాట. లైక్ మనం చూద్దాం వాట్ ఈజ్ ఇట్ అనేది. లైక్ మీరు ఇదంతా రాసిన తర్వాత మీకు జనరల్గా కొన్ని థాట్స్ క్రియేట్ అవుతాయి. లైక్ అవి కూడా ప్యాసేజ్లో రాస్తే దట్ వుడ్ బి గుడ్ అనమాట. ఓకేనా, స్కోరింగ్కి హెల్ప్ అవుతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. హెన్రీ న్యూమన్ వాజ్ అ బ్రిటిష్ ఫిలాసఫర్. ఓకే, అతను ఒక బ్రిటిష్ ఫిలాసఫర్ అనమాట. born in 1801 and left the world in 1890. Okay, he explored the concept knowledge as its own end. Okay, so in his famous work the ideas of university, the idea of university అనే బుక్లో తను నాలెడ్జ్ యాజ్ ఇట్స్ ఓన్ ఎండ్ దాని గురించి రాస్తాడనమాట. ఓకేనా, తన బుక్ వచ్చేసి ఐడియాస్ ఆఫ్ ఏ యూనివర్సిటీ. ఓకే, ఇది రాయండి. నెక్స్ట్ సమ్మరీలో చూద్దాం. In the idea of a university, Newman argues for the importance of liberal education that emphasis on the development of whole person. Okay, అతను ఆ బుక్లో ఏమని రాస్తాడంటే న్యూమన్ ఆర్గ్యూస్ ద ఐడియా ఆఫ్ యూనివర్సిటీ అనే బుక్లో ఏమని రాస్తాడంటే న్యూమన్ ఆర్గ్యూస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్. సో లిబరల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఏదో వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏదో మనం ఒక లిమిటెడ్ సబ్జెక్ట్ మాత్రమే చదువుకొని దాని తగ్గట్టే పని చేసుకొని లైఫ్ అట్లా కొంచెం లీడ్ చేద్దామని కాకుండా లిబరల్ ఎడ్యుకేషన్ యూ మస్ట్ నో ఆల్ ద థింగ్స్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్లలో ముందుండాలి. నాట్ ఓన్లీ ఇన్ వన్ స్పెషలైజేషన్, ఎనీ సబ్జెక్ట్ యూ షుడ్ లెర్న్ సంథింగ్. ఓకే, అక్కడ నుంచి లైఫ్ అనేది ఎంతో కొంత బాగుంటుంది లైక్ అని చెప్పేసి అతను అంటాడు అనమాట. దట్ ఎంఫోసిస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హోల్ పర్సన్ rather than a practical utilization or vocational aspects of knowledge. Vocational aspects, so practical utilization and vocational aspects of knowledge అని కాకుండా జస్ట్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా ఇదంతా అసలు ఏదో స్టడీస్ అవన్నీ కాదు. అండ్ వొకేషనల్ ఆస్పెక్ట్స్ లాగా కాకుండా అంటే జస్ట్ అంటే ఏదైనా పనికి వస్తేనే చదువుతాం లేదంటే లేదు, యూటిలైజేషన్ ఉంటేనే చదువుతాం లేదంటే లేదు అని కాకుండా జస్ట్ చదవాలన్నమాట. నాలెడ్జ్ ఈజ్ టు గెయిన్. ఓకే అని చెప్పేసి అంటాడు అనమాట. లిబరల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఓవర్ యూటిలిటీ అండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ వెల్ రౌండెడ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్ మైండ్. ఓకే, ఇంటలెక్చువల్ అబిలిటీని డెవలప్ చేసుకోవడానికి చదవాలి మనం లిబరల్ ఎడ్యుకేషన్ అనేది అని చెప్పేసి అంటాడు అనమాట. లిబరల్ ఎడ్యుకేషన్ ఉంటే ఏమవుతుంది, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ మనకి యూటిలిటీ అవసరం ఉంటేనే చదువుతా లేదంటే లేదని కాకుండా ఏది చదివినా కానీ ఇంటలెక్చువల్ అబిలిటీ డెవలప్ అవుతుంది అండ్ వెల్ రౌండెడ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్ మైండ్. సో మంచి వెల్ డెవలప్డ్ అంటే మైండ్ కూడా మంచి గ్రోత్ అవుతుంది అని చెప్పేసి తన ఒపీనియన్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ స్టడీస్ అనేవి లిమిటెడ్ ఉండదు ఎప్పుడైనా కానీ. కొందరు ఏంటంటే మ్యాథ్స్ని చూసి ఫియర్ అంటే వరీ అవుతారు. బట్ మ్యాథ్స్ చేస్తే మెంటల్ అబిలిటీ చాలా పెరుగుతుంది. అంటే మైండ్ స్కిల్స్ అంటే లైక్ థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అనలిటికల్ థాట్స్ వస్తాయి అనమాట. లైఫ్ డిసిజన్ తీసుకుంటే కూడా ఏ డిసిజన్ తీసుకుంటే బాగుంటుంది అని ఫ్యూచర్లో బాగా కంక్లూడ్ చేయగలుగుతాం అనమాట. సో అంత అనలిటికల్ అబిలిటీ పెరుగుతుంది మైండ్కి. సో మ్యాథ్స్ అనేది చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ బేసిక్స్ నేర్చుకొని ట్రై టు సాల్వ్ ద మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్. ఓకే, ఇట్ షుడ్ నాట్ బీ సాట్ సింప్లీ టు గెయిన్ పవర్, wealth and status. Instead, the mind should be trained to appropriate knowledge for its own sake. సో ఏమంటే ఏదో పవర్ కోసమో వెల్త్ కోసమో స్టేటస్ కోసమో అని కాకుండా మైండ్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ అప్రోప్రియేట్ నాలెడ్జ్ ఫర్ ఓన్ సేక్ అనమాట.
సో మంచి నాలెడ్జ్ కోసం మాత్రమే చదువుకోండి అని చెప్పి అంటాడనమాట. సో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మీకు పవర్ అంటే టైం కలిసి వస్తే పవర్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది అండ్ స్టేటస్ కూడా పెరుగుతుంది. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ ద బేసిక్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్. డబ్బు కోసమే చదవడం కాదు, చదువుకున్న తర్వాత డబ్బు సంపాదిస్తే పర్లేదు. ఓకేనా? సో గైస్, అకార్డింగ్ టు న్యూమన్, ద ట్రూ జెంటిల్మెన్ ఈజ్ సమ్వన్ హూ హ్యాస్ లెర్న్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ నాలెడ్జ్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. ఓకే, వితౌట్ ద డిస్ట్రాక్షన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ కన్సర్న్. సో దన్ ట్రూ జెంటిల్మెన్ ఎవరని అంటాడంటే హూ లెర్న్ అండ్ అండర్స్టాండ్, ఓకే, అప్రోప్రియేట్ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారో, అప్రిషియేట్ నాలెడ్జ్, ఓకే, అతని సబ్జెక్ట్ చదివి సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ పెంచుకున్నవాడు. సో అలాంటి పర్సన్ని ట్రూ జెంటిల్మెన్ అని అంటాడనమాట, వితౌట్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ కన్సర్న్స్. సో ఏదో టెంపరీగా చదువుకోవడం అని కాకుండా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే పర్సన్ ఈజ్ అ ట్రూ జెంటిల్మెన్ అని చెప్పేసి అంటాడనమాట. హీ సేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అ హోలిస్టిక్. ఓకే, హోలిస్టిక్ అంటే వైడ్ అనమాట. ఎడ్యుకేషన్ ఈజ్ వైడ్, అన్ని చాలా నారో కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వైడ్. ఏదో టెంపరీగా కొంచెం మాత్రమే లిమిటెడ్ అనేది ఉండదు ఎడ్యుకేషన్ అనేది. ఎడ్యుకేషన్ ఈజ్ అన్లిమిటెడ్. మన అన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేయాలని చెప్పేసి తను అంటాడనమాట. ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ ఇన్ నోయింగ్ ద రియాలిటీ అండ్ ద ఫేక్ డిఫరెన్సెస్. ఓకే, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది స్టడీస్ చదివితే తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? చదవని వాళ్ళకి ఏ చెప్పినా అదే రైట్ అనుకుంటాడు. నాలెడ్జ్ ఎన్రిచెస్ ద మైండ్ అండ్ సోల్. ఓకే, చదువు అనేది ఎన్రిచ్ చేస్తుంది అనమాట, అంటే డెవలప్ చేస్తుంది మైండ్ అండ్ సోల్ని. ఏ పర్సన్ హూ హ్యాస్ కల్టివేటెడ్ ది కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విల్ బికమ్ మోర్ లైక్లీ టు కంట్రిబ్యూట్ పాజిటివ్లీ టు సొసైటీ అండ్ ఎంగేజ్ ఇన్ మోరల్ డెసిజన్స్ మేకింగ్. సో చదువుకున్నవాడు ఏం చేస్తాడు, లైక్ పాజిటివ్ సొసైటీకి మంచి చేయాలని ఆలోచిస్తాడు అనమాట. చదువుకున్నాడు ఏదైతే ఏముంది అవి నాకేం సంబంధం అని మాట్లాడతాడు. ఓకేనా? అండ్ మోరల్ డిసిజన్స్ కూడా తీసుకుంటాడు అనమాట. అంటే సో నేచర్కి హార్మ్ఫుల్ డిసిజన్స్ కాకుండా మంచిగా మోరల్ డిసిజన్స్, నలుగురికి మంచి జరిగే డిసిజన్స్ తీసుకుంటాడు అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ ప్యాసేజ్లో ఏ లిబరల్ ఎడ్యుకేషన్ సీక్స్ టు కల్టివేట్ ఇంటలెక్చువల్ ఇండిపెండెన్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. సో ఏంటంటే లిబరల్ ఎడ్యుకేషన్ ఉంటే ఏమవుతుంది, ఇంటలెక్చువల్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది అండ్ క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది అండ్ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. సో ఇదంతా కూడా నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. కాబట్టి సో సైకాలజీ అయితే హ్యూమన్ నాలెడ్జ్ అంటే లైక్ హ్యూమన్ థింకింగ్ కెపాసిటీ ఏంటనేది అట్లా తెలుస్తుంది. ఓకేనా? ఒక్కొక్క సబ్జెక్ట్ చదివితే ఒక్కొక్కటి ఇట్లా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి రైటర్ అంటాడనమాట. ఓవరాల్గా ఇది మనకు తెలుసుకోవాల్సినవి. అండ్ మీరు కూడా ఇంకా స్టడీస్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయని మీరు ఓల్డ్ ప్యాసేజ్లలో రాస్తే కూడా దట్ విల్ యాడ్ ఆన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ లైక్ దిస్ వీడియో గైస్.